ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని షాప్ కి రావద్దని చెప్పి నువ్వొచ్చావేంటి? అసలు ఏం జరిగిందంటే చెప్పర్చనా? నేనేం చెప్పను మహా. ఏదో ఒకటి చెప్పు చావు. అది మా సీత మేడం సిక్కయ్యారండి. అందుకే మేడం గారి ఇద్దరత్తలు వ్యాపారం కుంటుపడకూడదని షాప్కొచ్చారు. వాళ్ళు అడిగారా నిన్ను? అలా ఎందుకు చెప్పావే? అసలు విషయం నువ్వు చెప్పు మహా. మాకు ఫోన్లో అలా ఎందుకు చెప్పావు? ఈ షాప్ లో సీతమ్మే మంచి మంచి చీరలు మాకు దక్కకూడదని చెప్పావా? లేదా నువ్వు కట్టే శారీలు మేం కట్టకూడదు అనుకున్నావా? అదేం లేదు కావేరి. అసలు ఏమైందంటే అపురూపమైనదమ్మ మగ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత నా మగుడమ్మా. ఆడదాని బ్రతుకులో సగభాగం మగవాడు, నా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ మగ జన్మ. చూసావా మహా దాని పొగరు? మనల్ని షాపు వర్కర్స్ చేసింది, రామ్నేమో వీల్ చైర్ తోసే వార్డ్ బాయ్ చేసింది. వాహ్ క్యా సీన్ హై. బాగానే ఉంది మీ అత్త కోడల డ్రామా. నువ్వేమో మమ్మల్ని ఈ షాప్ కి రావద్దని నువ్వొచ్చావు, ఇప్పుడేమో నీ కోడలొచ్చింది. మీ అత్తాకోడళ్ళు కలిసి మమ్మల్ని ఫూల్స్ చేస్తారా? కోడలు బిజినెస్ కోసం మంచి ప్లానే వేశావు మహా. అయ్యో, మీరు పొరబడుతున్నారు. మా పిన్నికి సీత అంటే చాలా ఇష్టం. అందుకే సీతకి నడువు బెనికిందని మా పిన్ని షాప్కొచ్చింది. అలాగే సీతకి మా పిన్ని అంటే ప్రాణం. షాప్లో మా పిన్ని కష్టపడిపోతుందని నన్ను తీసుకొని తనొచ్చింది. అవునా బాబూ? ఎంతైనా మీరు ఒకటే మహా. మధ్యలో మేమే ఫూల్స్ మయ్యాం. మరోసారి ఇలా చెయ్యకు మహా, నీ మీద మాకు నమ్మకం పోతుంది. పదండే. వాళ్ళెందుకు అలా మాట్లాడుతున్నారు పిన్ని? వాళ్ళు ఫ్రెండ్స్ మామా, ఎలాగైనా మాట్లాడుకుంటారు. సరే సీత, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉంటావా? ఇద్దరు అత్తయ్యలకు నేర్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మామా, నువ్వు వెళ్ళు. తను నడుము నొప్పితో చాలా బాధపడుతున్నా మీరు కష్టపడుతుంటారని మీకోసం సీత వచ్చింది పిన్ని. షాప్ని సీతని చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. బాయ్ పిన్ని. బాయ్ సీత. బాయ్ మామా. ఎందుకే మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నావు? మేము నీకు ఏం అపకారం చేశాం? నా స్టేజ్కి ఇలాంటి షాప్లో బట్టలు కొనడానికి కూడా రాను. అలాంటిది నీ దిక్కుమాలిన షాపులో నాతోనే చీరలు అమ్మిస్తావా? నన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావే? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదే. మీ రేంజ్కి నా బిజినెస్ తొక్కేద్దామని చూశారు. అందుకే నా రివెంజ్ ఇలా ఉంటుందని నేను శాంపిల్ గా చూపించాను. రివెంజా? అవును, ఇది ఇంతటితో అయిపోలేదత్తలు. ఇందాక మీరు కింద పడిన చీరలు తీయడం నేను ఫోటోలు తీశాను. వీటిని గనక సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటే మీ ఫ్రెండ్స్ ముందు పరువు పోగా మిగిలిన పరువు మొత్తం పోతుంది. మళ్ళీ
నా జోలికే రారు. అమ్మో అమ్మో ఎంతకు తెగించావే? షాపులో మమ్మల్ని ఉతికి సోషల్ మీడియాలో ఆరేస్తావా? మీడియాలో ఇస్త్రీ గాని చేస్తావా ఏంటి? మీకు ఇంకొక ట్విస్ట్ చాకులు ఇవ్వనా? అదేంటి వీల్ చైర్ని అలా తన్నావు? అంటే నీకు నడుము నొప్పి? అంతా నాటకం. మీ కుక్క కాటుకి నేను కొట్టిన చెప్పు దెబ్బ. నాకు ఏ నొప్పి లేదు. కుక్క కట్టుకి చెప్పు దెబ్బ రివేంజ్ ఏంటి? అంతగా మేమేం చేసాం? యూ నోట్ చిన్నత్తయ్య. నేనే నటిస్తున్నాను అనుకుంటే మీరు నాకంటే పెద్ద నటిలా ఉన్నారే. నిన్న మహాలక్ష్మి అత్తయ్య నా షాప్కి వచ్చే కస్టమర్స్తో ఫోన్ చేసి షాప్కి రావద్దు అని చెప్పడం నేను వినేశాను. వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ వెనక్కి తీసుకో. ఎందుకు మహా? సీత ఆ షాప్ రన్ చేయడం నాకు ఇష్టం లేదు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సీతకి ఇమ్మీడియట్గా తెలియాలి. రేపటి నుంచి కస్టమర్స్ ఎవరూ రాక ఆల్రెడీ వచ్చిన ఆర్డర్స్ వెనక్కిపోయి షాపులో సీత ఈగలు తోలుకోవాలి. దెబ్బకి బోర్డు తిప్పేసి షాప్ని మూసేయాలి. నిన్న మీరు ఈ షాప్కి వచ్చినప్పుడే మీ మీద నాకు డౌట్ వచ్చింది. మీరు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తారు అని నా జాగ్రత్తలో నేనున్నాను. మీరు నా షాప్ మోయించాలి అనుకున్నారు. మీ చేతే షాప్ తెరిపించాను. మీరు నన్ను ఇంట్లో కూర్చోబెట్టాలి అనుకున్నారు. నేను మిమ్మల్ని షాప్లో కూర్చోబెట్టాను. మై డియర్ మహాలక్ష్మి అత్తయ్య, ఇంకోసారి నా షాపు జోలికొచ్చారంటే మిమ్మల్ని ఈ వీల్ చైర్లో పర్మనెంట్గా కూర్చోబెట్టేస్తాను. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.